రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపట్లో గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకావిష్కరణ ఉండనుంది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై లేజర్ షో, ఫైర్ క్రాకర్స్ షో, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యముందని, ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని గుర్తు చేశారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన రాష్ట్ర ప్రజలకే దక్కుతాయన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందని తెలిపారు. రైట్, మరి కాసేపట్లో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఎంతసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి రాబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి సంబరాలు కాబట్టి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను కూడా భారీగా చేసింది. ప్రధానంగా పరేడ్ గ్రౌండ్స్, అలాగే గన్ పార్క్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మేరకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం నేను గన్ పార్క్ వద్ద ఉన్నాను. మరి కాసేపట్లో గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే తన నివాసం నుంచి, జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరి కాసేపట్లో గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు. గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం, రాష్ట్రం కోసం పోరాడినటువంటి చాలా మంది అమరులైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా ఆయన ఇక్కడ నుంచి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే ఇంకొక 2-3 నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకుంటారు. అయితే గన్ పార్క్ లో 5 నిమిషాల పాటు ఇక్కడే ఉండి తిరిగి 9:35 ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు గన్ పార్క్ వద్ద ఏర్పాట్లను ఇప్పటికే ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మరోవైపు మంత్రులు కూడా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. బట్టి విక్రమార్కతో పాటు దామోదర్ రాజనరసింహ, సీతక్క లాంటి మంత్రులు కూడా ప్రస్తుతం ఇప్పటికే గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత
పరేడ్ గ్రౌండ్ కు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. మరోవైపు ఇక్కడ గన్ పార్క్ వద్ద ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి, వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి గన్ పార్క్ చుట్టుపక్కలంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలను ఇప్పటికే పోలీసులు విధించారు. సుమారుగా 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటూ ముందుగానే పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ గంట సేపు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ ఇప్పటికే వాహనదారులకు ఇటు పోలీసులు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు రవీంద్ర భారతి వైపు నుంచి వచ్చేటటువంటి రోడ్లను మూసివేశారు. అటువైపుగా వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. మరోవైపు నాంపల్లి వైపు నుంచి ఇటు లక్డీ కప్పులు వెళ్లేటటువంటి వాహనాలను కూడా దారి మళ్లించి వాటిని కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇప్పటికే పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఊరు వాడ ఈ రోజు సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సంబరాలు కాబట్టి ఈ సంబరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటూ కూడా ముందు నుంచి ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను చేసింది. ప్రధానంగా కేవలం గన్ పార్క్ వద్ద మాత్రమే కాకుండా ఇటు పరేడ్ గ్రౌండ్స్ తో పాటు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఈ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. ఇక ఒకసారి గన్ పార్క్ వద్ద పరిసరాలను ఒకసారి చూస్తే అత్యంత సుందరంగా అమరవీరుల స్తూపాన్ని ఇప్పటికీ పూలతో అలంకరించినటువంటి సందర్భం ఒకసారి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక చుట్టూతా కూడా సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాలన్నింటి కూడా ఒకసారి మనం ఇదంతా కూడా చూడొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కామన్ పబ్లిక్ ని లోపలికి అనుమతించేటటువంటి అవకాశం ఉంది. కామన్ పబ్లిక్ కూడా వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించేందుకు ఇటు పోలీసులు అనుమతి ఇవ్వబోతూ ఉన్నారు. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన లోపలికి వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా గన్ పార్క్ తో పాటు ట్యాంక్ బండ్ లో కూడాను ఈ యొక్క ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ట్యాంక్ బండ్ వద్ద కూడాను లేజర్ షోతో పాటు ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కూడా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాలు ఇవన్నిటి కూడా కళ్ళకు కట్టేటట్టు వివరించే విధంగా కూడా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. మరోవైపు లేజర్ షో లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్టుంది. ఇక ఇదే కాకుండా దాదాపుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు, ప్రతి వీధులు, ప్రతి ఊరు వాడ కూడా ఈ యొక్క సంబరాలు జరిగేందుకు వీలుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు పరేడ్ గ్రౌండ్స్ లో కూడాను ఈ యొక్క మిగతా కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే లోపలికి విచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గన్ పార్క్ వద్దకు లోపలికి వస్తూ ఉన్నారు. అమరవీరుల స్తూపానికి ఆయన ఇక్కడే నివాళులు అర్పించబోతూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరోవైపు ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, తర్వాత మరోవైపు ఇక మంత్రులు కూడాను గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ సిద్ధించడం కోసం, తెలంగాణను సాధించడం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, అమరులయ్యారు. సో వారి ప్రాణత్యాగానికి గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. కాసేపు ఇక్కడే మౌనం పాటించబోతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా ఒకసారి మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ठीक है बराबर है।
చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకావిష్కరణ ఉండనుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై లేజర్ షో, ఫైర్ క్రాకర్స్ షో, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకావిష్కరణ ఉండనుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై లేజర్ షో కావచ్చు, ఇటు ఫైర్ క్రాకర్స్ షో, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ సాధన కోసం అమరులైనటువంటి అందరికీ నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అమరుల కుటుంబాలను కూడా సముచితంగా గౌరవం ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. దీనికి అందరికీ ఆహ్వానం అంటూ కూడా ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా పూర్తిగా ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు, చాలా మంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏదైతే స్వరాష్ట్ర సాధన కోసం పోరాడారో అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక సంతోషం వ్యక్తం చేస్తూ కూడా రేవంత్ రెడ్డి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈ దశాబ్ది ఉత్సవాలకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 సంవత్సరాలుగా ఏదైతే విభజన చట్టంలోని హామీల ప్రకారం ఈ 10 సంవత్సరాలు కూడా ఏదైతే హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండేది, కానీ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండనుంది. రైట్, ఇక గన్ పార్క్ దగ్గర నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ముఖ్యమంత్రి ఆ తర్వాత కేబినెట్ మంత్రులు కావచ్చు, సహచర మంత్రులందరూ కూడా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన దృశ్యాలు మనం చూసాం. ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఏం జరగబోతోంది? మొత్తానికి కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించి ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ బయలుదేరారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడాను గన్ పార్క్ వద్దకు హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం ఇటు బట్టి విక్రమార్కతో పాటు దామోదర్ రాజు నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడాను వీరికి నివాళులు అర్పించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే పరేడ్ గ్రౌండ్ కూడా వీరు బయలుదేరినటువంటి సందర్భం అయితే ఉంది. పరేడ్ గ్రౌండ్ లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయంటూ కూడా చెప్పుకోవచ్చు. పరేడ్ గ్రౌండ్ కు వెళ్ళిన తర్వాత ముందుగా జాతీయ పతాక ఆవిష్కరణ ప్రస్తుతం అయితే ఉంటుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత మార్చ్ ఫాస్ట్ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నుంచే మొదలవుతాయి. ప్రధానంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకున్న తర్వాత అనంతరం పోలీసులకు సంబంధించినటువంటి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత పరేడ్ కమాండర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక ఓపెన్ టాప్ జీప్ లో పరేడ్ అంతటిని కూడా ఆయన పర్యవేక్షిస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ఇక మార్చ్ ఫాస్ట్ తర్వాత 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి అవార్డుల ప్రధానోత్సవం, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగుతాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటివరకు కూడా ఆ పరేడ్ గ్రౌండ్ కు సంబంధించి శశి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అంటే ముందుగా సోనియా గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా గత కొద్ది రోజులుగా అనుకున్నారు కదా. సో ఇప్పుడు తనైతే రావట్లేదు, ఒక సందేశం పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఎవరు వస్తున్నారు? ఢిల్లీ నుంచి ఎవరైనా పెద్దలు వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ సంబంధించి?
అయితే ప్రస్తుతానికి సోనియా గాంధీ వస్తారంటూ కూడా ముందు నుంచి కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా భావించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి సంబరాలు కాబట్టి అది కూడా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేస్తున్నటువంటి దశాబ్ది ఉత్సవాలు కాబట్టి ఇందులో ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీని ఇక్కడికి రావాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినటువంటి విషయం తెలిసిందే. అయితే రావడానికి ముందుగా సిద్ధమైనప్పటికీ కూడాను ఆమె అనారోగ్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అయితే ముందుగా ఖచ్చితంగా ఆమె వస్తుంది, ఖచ్చితంగా ఆమె ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు తర్వాత తమ సందేశాన్ని ఇస్తుందంటూ కూడా ముందుగానే భావించినప్పటికీ కూడాను ఎక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం చేత ఆమె రాక కుదరదంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఢిల్లీకి సంబంధించినటువంటి కొందరు నేతలు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం 1 గంట తర్వాత ఉత్సవాలు ముగియబోతున్నాయి. Right, thank you, Shashi. Thanks for the